అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాత్రి వర్షం పడింది గుంటూరులో, మామూలుగా పడలేదు. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు, అసలు భయంకరంగా ఉంది. అంత పెద్ద వర్షం పడింది. చెట్లు కూడా బాగా ఊగిపోయినాయి. ఎక్కడ కొమ్మలు ఇరిగి పడతాయో కరెంటు తీగల మీద అన్నట్టు భయం వేసింది. అయితే ఎక్కడ కొమ్మలు ఎరగలేదు, పడలేదు, బాగానే ఉంది. వర్షం అయితే చాలా పెద్ద వర్షం పడింది. ఈరోజైతే అంత పెద్ద వర్షం లేదు, కానీ తుప్పర పడుతుంది. మామూలుగా గాలి, చల్లగాలి వేస్తుంది, తుప్పర పడుతుంది. ఈ చల్లగాలికి నేను వేడివేడిగా ఏదైనా తాగాలనిపించింది. నేను వేడి పాలు తాగుతున్నాను. పాలల్లో కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి వేసాను. ఎందుకంటే గొంతు కానీ కొంచెం నొప్పి ఉన్నా, లేదంటే జలుబు చేసే సూచనలు ఉన్నా, ఈ వర్షానికి ఓవరకనే జలుబు వచ్చేసింది ప్రతి ఒక్కరికి కూడా. కనుక నేను వేడిగా తాగాలనిపించి కొంచెం పసుపు మిరియాల పొడి వేసాను. ఎందుకంటే ముందుగానే జాగ్రత్త పడితే మంచిది కదా. ఈ చలిగాలికి ఓరకనే జలుబు చేస్తుంది కదా, జలుబు రాకుండా ఉంటుంది అనమాట ఇలా వేడి పాలు తాగితే. కనుక నేను ఈ పాలు తాగుతున్నాను. పొగలు వస్తున్నాయి, చూసారా ఎలా వస్తున్నాయో. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు ధనియాలు, జీలకర్ర, వాము 3 బాగా మరగబెట్టి కషాయం తాగండి, తగ్గుతుంది. లేదంటే వేడి పాలల్లో పసుపు మిరియాల పొడి వేసుకొని తాగండి, బాగుంటుంది. అంటే బాగా ఎక్కువ కాకుండా కొంచెం జలుబు, దగ్గు, జ్వరం అనేది బాగా ఎక్కువ రాకుండా కొద్దిలోనే పోతుంది అన్నమాట. ఇలా 2-3 పూటలు చేశారంటే మీకు తొందరగా రిలీఫ్ వచ్చిద్ది, తొందరగా తగ్గిద్ది అనమాట. లేదంటే వారం 10 రోజులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. నేనైతే ఈరోజు నాకు వేడి పాలు తాగుదామని ఇచ్చి వేడి పాలల్లో కొంచెం పసుపు మిరియాలు వేసుకొని తాగుతున్నాను. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి పాలల్లో పసుపు మిరియాలు వేసుకొని తాగండి, హెల్త్కి మంచిది. ఈ చల్లగాలికి వేడిగా తాగినా కూడా మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి మరి. ఓకేనా? బాయ్.